బిట్ కాయిన్స్ బిజినెస్ చేస్తూ హాస్టళ్లను గాల్లోకి వదిలేసిన హాస్టల్ వార్డెన్స్ లను సస్పెండ్ చేయాలి. ఛాత్ర యువ సంఘర్షణ సమితి నిర్మల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సీతాల్కర్ అరవింద్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న సంక్షేమ వసతి గృహాల్లో కొందరు వార్డెన్లు మాత్రం హాస్టల్ కు పట్టించుకోకుండా బిట్ కాయిన్స్ బిజినెస్ చేస్తూ విద్యార్థులకు ద్రోహం చేస్తున్నారు. ఎస్సీ బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారులు స్పందించి బిట్ కాయిన్స్ చేస్తున్న వాటిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో కలెక్టర్ గారి దృష్టికి తీసుకుని వెళ్తామని తెలిపారు. మాట్లాడుతుంది ఛాత్ర యువ సంఘర్ష సమితి నిర్మల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సీతాల్కర్ అరవింద్. జిల్లా వ్యాప్తంగా ఉన్న సంక్షేమ వసతి గృహాల వార్డన్లు బిట్ కాయిన్స్ అనే వ్యాపారం చేస్తూ హాస్టల్కి వెళ్ళడం లేదు అని ఆరోపణలు వస్తున్నాయి. గత కొన్ని రోజుల నుంచి మేము ఎంక్వైరీ చేస్తే అనేక హాస్టళ్లలో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదు. హాస్టల్కు వారానికి 2 సార్లు 3 సార్లనే వెళ్తున్నారు మాత్రం తప్ప హాస్టల్కు పట్టించుకోవడం లేదు. చాలామంది వార్డన్లు కూడా బిట్ కాయిన్స్ మీద దృష్టి పెట్టి బిట్ కాయిన్స్ వైపు వెళ్తున్నారు. వాళ్ళు చేసిన ఉద్యోగానికి న్యాయం చేయలేకపోతున్నారని అభిప్రాయాలు వస్తున్నాయి. అలాగే వార్డన్లు కూడా వాళ్ళ రూల్స్లో కూడా ఉన్నాయి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు హాస్టల్లో ఉండాలి, కానీ వార్డన్లు మాత్రం హాస్టల్లో ఉండడం లేదు. దీనివల్ల విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఈ సందర్భంగా తెలుపవచ్చు. ఏవైతే వార్డెన్లు తమ బుద్ధి మానుకొని బడుగు బలైన పేద విద్యార్థులకు న్యాయం చేయాలని సంఘం తరపున డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తున్నాం.